శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ పవిత్ర దసరా సందర్భంగా నేను మన కడప నగరంలో వెలిసిన ప్రసిద్ధ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం గురించి, మహిమల గురించి తెలుసుకుందాం. కడప నగరంలోని విజయదుర్గమ్మ అమ్మవారి గుడి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అమ్మవారు శక్తికి, ప్రేమకి, ధైర్యానికి ప్రతీక. మనందరికీ సకల సౌభాగ్యాలను అందజేస్తుంది అమ్మవారు. ఈ దసరాలో 10 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చాలా బాగా జరుగుతాయి. అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనే అనిపించే అంతగా అమ్మవారి అలంకారం చాలా నిండుగా ఉంటుంది. ఇవన్నీ మీకు చూపించడానికి నేను ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అమ్మవారు మనందరికీ శక్తి, ధైర్యం, ప్రేమ అందిస్తుంది. అమ్మ మనల్ని అమ్మా అని పిలవగానే నేనున్నానమ్మా అంటూ పలకరిస్తుంది. అమ్మవారు చాలా విశేషమైన ప్రత్యేక శక్తి కలవారు. అమ్మవారిని చూడగానే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి అన్న భావన మనకు కలుగుతుంది. అలాగే అమ్మవారికి జరిగే పూజలు ఉదయం అభిషేకాలతో మొదలు సాయంత్రం శోభాయాత్రలతో ముగుస్తుంది. అమ్మవారి ముందర నృత్యాలు జరుగుతాయి, ప్రత్యేక అలంకారాలు చేస్తారు. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కడప నగరంలో అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. మనకి ఇంతటి భాగ్యాన్ని కలిగించిన ఈ గుడి నిర్మాణకర్తలైన శ్రీ దుర్గా మల్లికార్జున గారు మరియు వారి కుమారులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు. సార్, మీ కుటుంబం ఎల్లవేళలా శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరింతటి మహత్తర కార్యం చేయడం వల్ల మన కడప చాలా సంతోషంగా, కడప ప్రజలందరూ భక్తి విశ్వాసాలతో అమ్మవారిని కొలుస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన పూజలు మరెన్నో జరిపించాలని ఆశిస్తున్నాం సార్. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం సుమంగళి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. సుమంగళి పూజలకు కూడా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హాజరవుతూ ఉంటారు. అమ్మవారి మహిమలు చెప్పడానికి చాలా ఉన్నాయి. ప్రతినిత్యం అమ్మవారికి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మ వెలిసిన కడపలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఆషాఢ పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు. ఆ సందర్భంలో అమ్మవారి భక్తులు అమ్మవారి మాల ధరిస్తారు. అంటే విజయదుర్గమ్మ మాల ధరిస్తారు. దీక్షలతో చాలా ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేస్తారు. మన కడప అమ్మవారి ప్రాశస్త్యాన్ని మనం ఎల్లలు దాటిద్దాం. ఈ వీడియోను మీరందరూ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ నీ చల్లని చూపు మా అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. జై బోలో విజయదుర్గమ్మ తల్లికి జై. జై బోలో విజయదుర్గమ్మ తల్లికి జై. జై బోలో విజయదుర్గమ్మ తల్లికి జై. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.